నమస్కారం వ్యూవర్స్. ఏప్రిల్ 27, 2026 మార్కెట్స్ పాజిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 24,092 దగ్గర క్లోజ్ అయ్యి 0.81% గెయిన్ చూపించింది. సెన్సెక్స్ 77,303 దగ్గర క్లోజ్ అయ్యింది. కానీ రీసెంట్ సెషన్స్ లో లోవర్ హైస్ కనిపిస్తున్నాయి. రెసిస్టెన్స్ బ్రేక్ అయితే ట్రెండ్ చేంజ్ అవుతుంది. ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగిస్తున్నారు. డిఐఐ స్ట్రాంగ్ బయింగ్ తో సపోర్ట్ ఇస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్ యాక్టివ్ గా ఉండడం వల్ల మార్కెట్ బేస్ స్ట్రాంగ్ గా ఉంది. యుఎస్ ఇరాన్ టెన్షన్స్ పెరుగుతున్నాయి. క్రూడ్ ఆయిల్ రిస్క్స్ ఎక్కువగా ఉన్నాయి. గ్లోబల్ అన్సర్టెనిటీ ఇంకా కొనసాగుతోంది. ఇన్వెస్టర్స్ కాషస్ గా ఉన్నారు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ అప్ ట్రెండ్ లో ఉన్నాయి. గోల్డ్ సేఫ్ డిమాండ్ తో స్టేబుల్ గా ఉంది. రూపీ 94 రేంజ్ దగ్గర స్లైట్ ప్రెషర్ లో ఉంది. కార్పొరేట్ సైడ్ లో సన్ ఫార్మా బిగ్ అక్విజిషన్ అనౌన్స్ చేసింది. అల్ట్రాటెక్ డివిడెండ్ ఇచ్చింది. రిలయన్స్ జయో ఐపీఓ హైలైట్ గా ఉంది. ఓవరాల్ మార్కెట్ కాషస్ గా ఉంది. డిఐఐ సపోర్ట్ పాజిటివ్ గా ఉంది. ఇన్వెస్టర్స్ వెయిట్ అండ్ వాచ్ మోడ్ లో ఉన్నారు. అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి. Mutual funds investments are subjected to market risk. Read all scheme related documents carefully before investing.